కలివనం చిత్రానికి సంబంధించి సినీ దర్శకులు ఆయన రాజ్ నరేందర్ గారు మనతో ఉన్నారు. అయితే అసలు ఈ కలివనం అనేటువంటి సినిమాని అసలు యాక్చువల్ దీని కథ ఏంటి, అసలు యాక్చువల్ దానికి సంబంధించి ఎందుకు కలివనం అనేటువంటి పేరు ఎందుకు పెట్టిండ్రు? ముందుగా క్యూనిస్ యాజమాన్యానికి, క్యూనిస్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. కలివివనం సినిమా అనేది ఎందుకు పెట్టినామంటే, కలివి అనేది మనకు సినిమా చూస్తే అర్థమవుతుందండి. క్లైమాక్స్ చిన్న సస్పెన్స్ ఏం కాదు, సస్పెన్స్ సినిమా ఏం కాదు. అంటే సినిమా ఆడియన్స్ కు చిన్న ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా. సినిమా చూసినప్పుడు ఒక చిన్న ఎగ్జైట్మెంట్, వావ్ ఇది ఉందా అని ఒక చిన్న ఎగ్జైట్మెంట్ కోసం కలివి అనే ఒక పదాన్ని మేము కొంచెం హోల్డ్ చేస్తున్నాం అంతే. 21వ తారీఖు ఆల్రెడీ బ్లాస్ట్ అవుతుంది. మనం దాన్ని నవంబర్ 21వ తారీఖు అంటే ఇంకా 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది. 2 days లో సినిమా, 2 days టు గో ఇన్ థియేటర్. ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూడండి. ఒక చాలా మంచి సినిమా ఇది. వనం అంటే ఆటోమేటిక్గా తెలిసిందే, అడవి, ప్రకృతి. వాస్తవం ఏంటంటే ఈ అడవి లేకపోతే మనుషులు లేరు. అడవే మనిషికి జీవనాధారం. అడవి నుంచి వచ్చే సంపద, అడవి నుంచి వచ్చే హెయిర్ తోటే, గాలితోటి ఆక్సిజన్ పీల్చుకొని మనం బతుకుతున్నాం. అలాంటి అడవుల్ని సంరక్షించుకునే బాధ్యత మన మీద ఉంది అని చెప్పే సినిమా కలివివనం. అందుకే ఈ సినిమాకు కలివివనం అనే పేరు పెట్టాల్సి వచ్చింది. ఇందులో ఏమైనా లవ్ స్టోరీ ఉందా? ఉంటుందండి. ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఉంటుంది, గొప్ప లవ్ స్టోరీ ఉంటుంది. వాస్తవంగా ఇందులో హీరో కనబడతలేడు అని చెప్పకుండా హీరోని హోల్డ్ చేసినాం మేము. యాక్చువల్లీ ఇక్కడ ట్రైలర్లో కానీ ఎక్కడ కానీ చూపించట్లేదు మేము హీరోని. ఇలా అద్భుతమైనటువంటి లవ్ స్టోరీ ఉంటుంది. హీరో ఉన్నాడు. మీకు చెప్తా ఇప్పుడు హీరో గురించి. సినిమా ఏ ఛానల్ చెప్పలేదు కానీ ఇప్పుడు మీ ఛానల్లో చెప్తాను. హీరో ఎవరంటే ప్రకృతి హీరో ఇందులో. ఆ ప్రకృతిని ఒక అమ్మాయి ఎంత అద్భుతంగా ప్రేమిస్తుంది అనేది సినిమా సారాంశం. ఒక ప్రకృతిని కన్నా అద్భుతమైన ప్రియుడు అమ్మాయికి ఉండడు ఇంకా ప్రపంచంలో. ఆ ప్రకృతిని ఆ అమ్మాయి ప్రియుడు అనుకొని పాట పాడుకుంటుంది, ప్రియునిలా ఆ ప్రకృతిని చూసుకుంటుంది. అందుకే మా ప్రకృతి సినిమాలో హీరో. ప్రకృతి హీరో. అంటే అసలు యాక్చువల్గా సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం అనేటువంటి ఒక టైటిల్ అంటే అంతే కదా సార్. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే విజువల్ చెప్పిన దానికన్నా, విన్న దానికన్నా, చూసిన దానికి మనకి యొక్క ప్రియారిటీ ఇస్తాం. అంటే విజువలైజేషన్ మన మైండ్లో గుర్తుండిపోతుంది. అంటే చెప్పింది మనం మర్చిపోవచ్చు, విన్నది కూడా మనం మర్చిపోవచ్చు, కానీ చూసిన దాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోలేము మనం. అందుకే విజువలైజేషన్గా చెప్తే బాగుంటుంది. అంటే వాస్తవంగా చాలా మంది సినిమాని వినోదానికి అంకితం చేసేసారు ఇప్పుడు. కానీ ఒక తరంలో, ఒక జనరేషన్లో కానీ ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు తీస్తున్నారు. కాకపోతే ఇంకా అదర్ లాంగ్వేజ్ వాళ్ళు, మలయాళం కానీ, ఈ కేరళ, మన కర్ణాటక ఇలాంటి సినిమాల వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మెసేజ్ ఇస్తున్నారు సినిమాలలో. మన తెలుగు ఫీల్డ్లోనే కొంతమంది ఏంటంటే కమర్షియల్కి అలవాటు పడిపోయి మెసేజ్ ఓరియంటెడ్ పక్కకు పెట్టేసినారు, కమర్షియల్గా అయిపోయింది ఎక్కువ. అంటే అది మంచి చెప్పని, చెడు చెప్పని, కానీ సినిమా పబ్లిక్. దీంట్లో ఏంటంటే సినిమా అంటే వాస్తవంగా వినోదంతో పాటు విజ్ఞానం. డెఫినెట్గా నువ్వెంత సినిమా తీయండి, అంటే ఇది బ్యాడ్ అని చెప్పి బ్యాడ్ అని చూసుకుంటూ వచ్చా కానీ ఖచ్చితంగా దర్శకుడు ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా ఇది తప్పు అనే పదం చెప్పాల్సి వస్తుంది. అది మెసేజే కదా. అందుకే సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా. కాకపోతే మా సినిమా ఏంటంటే స్పెషల్గా ఇది విజ్ఞానమే, వినోదంతో పాటు విజ్ఞానం. ఇది అంటే పిల్లలు వాస్తవంగా ఏంటంటే చాలా ఎంటర్టైన్ చేస్తారు పిల్లలు. హరిత టీచరు అండ్ భూమయ్య అని ఒక రైతు, ఆ ఊర్లో ఉన్నటువంటి ఇంకా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, వీళ్ళందరితో ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. పల్లెటూరు విలేజ్లో. అంటే మీకు స్టోరీ లైన్ చిన్నగా చెప్తా అండి, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. పంచభూతాలు అంటే 5 పిల్లలు. పంచభూతాలను ఎందుకన్నా అంటే వీళ్ళ పేరు కూడా అలాగే ఉంటాయి: ధరణి, గంగజల, ఆకాష్, సూర్య, పవన్. పంచభూతాలు అంటే 5 పిల్లలు. పంచభూతాల సాక్షిగా అంటారు. ఇక్కడ పెళ్లి హరిత అని ఒక టీచరు, భూమయ్య అని ఒక రైతు. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ని ఎలా కాపాడుకుంటారనేది ఈ సినిమా సారాంశం. ఈ సినిమా స్టోరీ అది. అయితే ఇక్కడ హీరోయిన్ గా అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటారు? ఈ సినిమాలో హరిత అని ఒక క్యారెక్టర్ అండి నాది. ఈ సినిమాలో అంటే కంప్లీట్గా ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ, లేకపోతే నేనే హీరోయిన్ అని చెప్పను నేను. ఎందుకంటే ఈ మూవీలో మా తాత సమ్మెట గాంధీ గారు, నేను అండ్ 5 పిల్లలు అన్న ఎవరైతే చెప్పారో పంచభూతాలుగా చేశారు, ఆ 5 పిల్లలు అందరం హీరోస్ ఆఫ్ ద ఫిలిం అండి. అందరికన్నా ఎక్కువ హీరో ఏంటంటే నేచర్, ప్రకృతి. సో అంతకన్నా గొప్ప హీరోని మేము పెట్టలేము మూవీలో చెప్పాలంటే. అంతకన్నా పెద్ద స్టార్ కూడా అవసరం లేదు మాకు. నేచర్ ఈజ్ ద బిగ్గెస్ట్ హీరో. సో బిగ్గెస్ట్ స్టార్ అంతే. సో నాకు హరిత అనే టీచర్ అండి, టీచర్ క్యారెక్టర్ అనమాట. సో నేను రియల్ లైఫ్ లో కూడా పిల్లలకి దగ్గరగా టీచర్ గా ఉంటాను కాబట్టి ట్రూ, నాకు అది కొంచెం నాకు సింక్ అయింది, ఆల్సో ప్లస్ అయింది బేసిక్ గా మూవీకి. అంటే ఇంతకుముందు గతంలో అంటే సాంగ్స్ కి డాన్స్, అంటే డాన్స్ లో మంచి
ఇక్కడ సాంప్రదాయ నృత్యం కానీ తర్వాత ఇక్కడ జానపదం కానీ రెండింటిలో మీరు మంచి పాపులారిటీ ఉంది, తర్వాత మీరు బాగా చేయగలుగుతారు. అంటే నటనకి తర్వాత ఈ డాన్స్కి ఇట్లా మీకు ఏమైనా తేడా అనిపించిందా? ఫస్ట్ అంటే డిఫరెన్స్ మేబీ నాకు ఏదైనా అన్కంఫర్టబుల్ టీమ్తోనో ఎవరైనా బయట వాళ్ళతో చేస్తే నాకు అట్లా ఏమన్నా కొంచెం టెన్షన్ గానీ అట్లా అనిపించేదేమో కానీ ఇప్పుడు మన డైరెక్టర్ అన్న రాజ్ నరేంద్ర అన్న కానీ లేకపోతే మన ప్రొడ్యూసర్స్ కానీ మ్యూజిక్ కానీ మదీన్ చేశారు, మదీన్ గారు, అందరం కూడా సమ్హౌ కనెక్టెడ్. అందరం నేను అంతకుముందు అన్నతో ఒక 10 songs దాకా చేశారు అన్న నాతోని యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ అనమాట. సో అట్లా మేము అందరం జానపదంలో కనెక్ట్ అయిన వాళ్ళమే. సో అలా నాకు చాలా కంఫర్ట్ ఇచ్చి అంటే నేను ఫస్ట్ నాకు ఈ స్టోరీ చెప్పగానే అన్న నేను చేయగలుగుతానా అన్న, నేను రిసీవ్ చేసుకొని నేను చేయగలుగుతానా, మీరు అనుకున్న క్యారెక్టర్ రాగలుగుతుందా అని డౌట్ నాకే ఉండే. అంటే నేను అడిగిన బికాస్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి తీస్తున్నారు అంటే నాతోనంత బడ్జెట్ ఎంతైనా పెట్టి కూడా నన్ను నమ్మి తీస్తున్నారు కొత్త అమ్మాయిని అంటే. సో అది కనుక్కున్నాను, అన్న లేదు నువ్వు చేస్తున్నావు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు, చేసేసే నువ్వు బాగా చేస్తున్నావు అని. ఇంక అప్పటి నుంచి ఏదైనా చేంజెస్ ఉంటే అన్న చెప్పడము, దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవడము అట్లా. నాకేం నేను ఎప్పుడు ఇది నా ఫస్ట్ మూవీ అండి, ఫస్ట్ డెబ్యూట్ మూవీ. ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళే ఆ పంచభూతాలు 2 మిస్ అయ్యాయి. చెప్పమ్మా. ధరణి. ధరణి అంటే భూమి కదా క్యారెక్టర్ నేమ్. ధరణి అంటే ఏంటి క్యారెక్టర్ ఏంటి? నా రోల్ నేమ్ ధరణి. అంటే ఒక రైతు వాళ్ళ కూతురు నేను. అండ్ ఈ మూవీలో నేను ధరణి రోల్ చేశాను కదా, నన్ను కూడా డైరెక్టర్ అలానే చూపించారు. అండ్ నేను వీళ్ళ 4 మెంబర్స్ని హ్యాండిల్ చేసేది నేనే. అంటే నేను ఏం ప్లాన్స్ చెప్తే వాళ్ళు అవి ఫాలో అవుతారు. పెద్ద అందరిలో ఓపిక ఎక్కువ ధరణి. ధరణి కంటే అసలు యాక్చువల్గా భూమాత అంటేనే ఓపికకు మరో పేరు కదా. నీదమ్మా? గంగజల. గంగాజల. నీ పేరు? సాన్వి పటేల్. సాన్వి పటేల్. ఓకే. గంగజల అంటే వాటర్. ఓకే. ఈ 5 పిల్లల్లో నేనే చిన్న. నేను అల్లరల్లి చేస్తూ ఉంటాను. రియల్ లైఫ్ లో కూడా నేను అల్లరల్లి చేస్తూ ఉంటాను, అందుకే నాకేం ఇబ్బంది అనిపించలేదు. నీ పేరేనమ్మా? అక్షిత. అక్షిత. ఓకే. అక్షిత ధరణి. గుణాక్షిత. గుణాక్షిత. గుణాక్షిత ధరణి. మీది? నా పేరు నిహార్. నేను సూర్య క్యారెక్టర్ చేశాను. సూర్య అంటే తెలుసు కదా అందరికీ, సూర్యుడు. మూవీలో నా క్యారెక్టర్ అంటే నాకు కొంచెం ఫోటో తీయడం చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా అంతే అడవిలో ఎలా కాపాడుకున్నా అందులో కొంచెం. ఏమనిపించింది అంటే అట్లా చేస్తుంటే, అంటే ఈ సినిమా చూస్తుంటే? చాలా హ్యాపీగా అనిపించింది, ఏదో నేర్చుకుంటున్నట్టు అనిపించింది. ప్రతి మూమెంట్ ఎన్విరాన్మెంట్ గురించి ఏదో నేర్చుకుంటూనే ఉన్నా ప్రతి మూవీలో, ప్రతి రోజు. ఏదో ప్రభాస్ సినిమాలో చేస్తున్నావంట? అవును సార్. ఏం సినిమా? ఫౌజీ. ఫౌజీలో చేస్తున్నావా? నడుస్తుందా షూటింగ్? నడుస్తుంది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.